నిజమైన సౌందర్యం, అంతరంగిక ప్రకాశం. అందరూ బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యతనిచ్చే ఈ లోకంలో నిజమైన అందమంటే ఏమిటి అనే ప్రశ్న గురించి మనం ఆలోచించాలి. లోకం దృష్టిలో అందమంటే ముఖ కవళికలు, రంగు లేదా మనం వేసుకునే ఖరీదైన వస్త్రాలు. కాని ఇవన్నీ కాలక్రమేణా మారిపోయేవి, వాడిపోయేవి. 1. బాహ్య సౌందర్యం వర్సెస్ అంతరంగ సౌందర్యం. మనం తరచుగా వింటూ ఉంటాము, ఫలానా వారు చాలా బాగున్నారు మరియు ఫలానా వారు చాలా మంచివారు. ఈ రెండు మాటల మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. బాహ్య రూపం, ఇది కంటికి కనబడేది, మోసకరమైనది. మేకప్ లేదా అలంకరణలతో దీన్ని సృష్టించవచ్చు, కాని ఇది శాశ్వతం కాదు. మంచితనం, ఇది హృదయం నుండి వచ్చే పరిమళం. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, మాటతీరు మరియు ఇతరుల పట్ల చూపే ప్రేమనే నిజమైన అంతరంగ సౌందర్యం. 2. దైవభీతి మైనస్ సౌందర్యానికి మూలం. నిజమైన సౌందర్యం సృష్టికర్త పట్ల మనకున్న భయభక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సుంటుంది. లోకపు అలంకరణలు వ్యర్థం కావచ్చు, కాని దైవికమైన స్వభావం ఒక వ్యక్తిని అందరి దృష్టిలో గౌరవనీయులుగా చేస్తుంది. అటువంటి వారిని లోకం మాత్రమే కాదు, పరలోకం కూడా కొనియాడుతుంది. 3. బలహీనతలో బలమైన ప్రకాశం. శరీరానికి అంగవైకల్యం ఉండవచ్చు, కళ్ళు కనబడకపోవచ్చు, లేదా రూపం సామాన్యంగా ఉండవచ్చు. కాని ఆత్మలో దేవునితో నడిచే వ్యక్తి తన బలహీనతలను అధిగమించి వేలాది మందికి ఆశీర్వాదకరంగా మారుతాడు. శరీరం అంధకారంలో ఉన్నా ఆత్మ ప్రకాశిస్తుంటే ఆ వ్యక్తి రాసే ప్రతి మాట, చేసే ప్రతి పని ఇతరుల జీవితాల్లో వెలుగును నింపుతుంది. తగ్గించుకునే స్వభావం. క్రీస్తు వంటి మనస్సు కలిగి ఉండటమే ఒక విశ్వాసికి ఉండవలసిన ప్రధాన సుగుణం. 4. దేవుని దృష్టిలో మన విలువ. దేవుడు మనల్ని మన తెలివితేటలను బట్టి లేదా మన ఆస్తిపాస్తులను బట్టి విలువ కట్టడు. ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి మనమందరం ఆయన దృష్టిలో అత్యంత విలువైన వారము. లోకం మనల్ని తృణీకరించినా దేవుడు మన హృదయాంతరాలను చూస్తాడు. మనుష్యులు పైరూపాన్ని లక్ష్యపెడతారు, కాని దేవుడు హృదయాన్ని లక్ష్యపెడతాడు. ముగింపు. మన శరీర క్రియలను, స్వార్థాన్ని విడిచిపెట్టి దేవునికి పూర్తిగా లోబడినప్పుడు మనలో ఆత్మఫలాలు కనిపిస్తాయి. అవే ప్రేమ, సంతోషం, సమాధానం. ఇవే మనల్ని నిజమైన సుందరవంతులుగా మారుస్తాయి. కాబట్టి క్షయమైపోయే బాహ్య అలంకరణల కంటే అక్షయమైన అంతరంగిక సౌందర్యాన్ని పెంపొందించుకుందాం.